Praise Lord everyone. I'm welcoming all of you to today's Divine Revelation. మనలో చాలామందికి ఒక కైండ్ ఆఫ్ థాట్ ఉండొచ్చు, ఏంటంటే మనం ఎందుకని ఆయన వాక్యాన్ని వినాలి. చాలామంది ప్రీచర్స్ రోజు మెసేజెస్ చెప్తూ ఉంటారు. పర్ డే కొన్ని ల్యాక్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ ప్రీచింగ్స్ యూట్యూబ్లో అప్లోడ్ అవుతూ ఉండొచ్చు. ఎవ్రీ వీక్ సర్వీసెస్ జరుగుతూ ఉండొచ్చు. సువార్త అనేది ఎంతో అధికంగా ప్రకటించబడుతున్న రోజులు ఇవి, దేవునికి స్తోత్రం అందును బట్టి. అయితే ఒక క్యాజువల్ థాట్, మనం ఎందుకని ఆయన వాక్యాన్ని వినాలి? ఇంత గొప్పగా దేవుడు పనిచేస్తూ ఉన్నారు, సువార్తని వెల్లడింపజేస్తూ ఉన్నారు. అయితే మనం ఎందుకని వినాలి? రోజు తెలుసుకుందాము. ఆదికాండంలో ఒక మాట ఉంటుంది, 3వ అధ్యాయము 10వ వచనంలో. ఏంటంటే దేవుడు ఆడమ్ దగ్గరికి వస్తాడు. లేదు అనుకుంటే ఇంకా క్లియర్గా స్పెసిఫైడ్గా చెప్పాలనిపిస్తే, దేవుడు ఏదైనా తోటలో తిరుగుతూ ఉంటారు. అప్పటికి ఆడమ్ అండ్ ఈవ్ వాళ్ళు ఫ్రూట్ని తింటారు, ఫర్బిడెన్ ఫ్రూట్ని. తినిన తర్వాత వాళ్ళు దిగంబరులుగా ఉన్నారని చెప్పి వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు షై ఫీల్ అవుతారు. అందుకని చెప్పేసి వాళ్ళు దాక్కుని ఉంటారు. ఎప్పుడైతే దేవుడు వచ్చి ఆదాంని పిలుస్తాడో, ఆదాం బయటికి రాడు. దట్ మీన్స్ ఇన్ ద సెన్స్ ఆఫ్, దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే దేవుడు వచ్చి ఆదాంని పిలుస్తాడో, ఆదాం దేవుడి దగ్గరికి వెళ్ళేవాడు, కానీ ఆ రోజు వెళ్ళలేదు కాబట్టి దేవుడు ఇంకా పిలుస్తూ ఆ తోటలో తిరుగుతూ ఉన్నప్పుడు ఆదాం డైరెక్ట్గా చెప్తాడు, ఇంకా వేరే దారి లేక, ప్రభువా, నేను మీ స్వరం విన్నాను, కానీ నేను మీ దగ్గరికి రావడానికి భయపడుతున్నాను, ఎందుకంటే నేను దిగంబరిగా ఉన్నానని చెప్పి చెప్తారు. అయితే దేవుడు ఒక క్వశ్చన్ చేస్తారు, ఏంటంటే, నువ్వు దిగంబరివి అని నువ్వు ఎలా తెలుసుకున్నావు, నీకెవరు చెప్పారు అని. సో అక్కడ జరిగే స్టోరీ ఏంటంటే, గాడ్కి అన్నీ తెలుస్తాయి, తర్వాత వాళ్ళకి కర్సెస్ వస్తాయి, ఇదంతా ఫైన్. బట్ అక్కడ ఉన్న ఒక స్పెసిఫిక్ వర్డ్, దట్ ఈజ్ అవర్ రెవల్యూషన్ ఫర్ టుడే. ఏంటంటే, దేవుని స్వరము ఎప్పుడైతే ఒక మనిషి దగ్గరికి వెళ్ళిందో, అప్పుడు ఆ మనిషిలోని డ్రాబ్యాక్స్ ఏంటో తనకి తెలిసినాయి. దేవుడి స్వరం ఎప్పుడైతే ఆదం దగ్గరికి వెళ్ళిందో, అప్పుడు తన లోపల తను గిల్టీగా ఫీల్ అయ్యాడు, తన లోపల తను భయంతో ఫీల్ అయ్యాడు. ఎందుకంటే తను తప్పు చేశాడని చెప్పి తనకు తెలిసింది, రైట్? ఈరోజు దిస్ ఈజ్ ద క్లియర్ రెవల్యూషన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఏంటంటే, మనం దేవుని వాక్యం ఎందుకు వినాలి అంటే, దేవుని స్వరం ఎప్పుడు మన దగ్గరికి వస్తుందో, దేవుని వాక్యం ఎప్పుడు మన దగ్గరికి వస్తుందో, డోంట్ బి కన్ఫ్యూజ్డ్. దేవుని స్వరం మనం వినాలి అంటే మనం ఆయన వాక్యాన్ని వినాలి. ఆదమ్ దేవుడి స్వరాన్ని విన్నాడు. దేవుని స్వరాన్ని ఎలా విన్నాడు? వెన్ గాడ్ స్పోక్, రైట్? దేవుడు మాట్లాడినప్పుడు తన నోటి నుండి వచ్చిన మాటని తను విన్నాడు. ఆ మాట ఎవరిదో అతను గుర్తుపట్టాడు. అలాగే మన జీవితంలో కూడా మనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని వింటామో, అప్పుడు మన డ్రాబ్యాక్స్ ఏంటో మనకు తెలుస్తాయి. ఎప్పుడైతే మనం దేవుడి వాక్యాన్ని నిజంగా వింటామో, అప్పుడు మనము ఎంత గొప్ప పాపులమో మనకు అర్థమవుతుంది. నీ జీవితంలో మేబీ నువ్వు చాలా పర్ఫెక్ట్ అని నువ్వు అనుకోవచ్చు. బట్ నువ్వు ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని విని ఆయన వాక్యంతో నిన్ను నువ్వు టాలీ చేసుకుంటావో, అప్పుడు నీకు తెలుస్తుంది నువ్వు ఎన్ని మిస్టేక్స్ చేస్తున్నావు అని చెప్పి, నువ్వు ఏ ఏరియాస్లో మిస్టేక్ చేస్తున్నావు అని చెప్పి. మేబీ ఇన్ అవర్ సైడ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, మన సైడ్లో మనం రైట్ అవ్వచ్చు. ఇన్ ద ఏరియా ఆఫ్ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఆర్ జాబ్ సిచ్యువేషన్స్లో కావచ్చు, లేదా మన కొలీగ్స్ అండ్ ఫ్రెండ్స్తో మనం బిహేవ్ చేసే వే కావచ్చు, లేదా మన జూనియర్స్తో కావచ్చు, సీనియర్స్తో కావచ్చు, లేదా మన కింద పనిచేసే ఒక తక్కువ స్థాయి ఎంప్లాయీతో కావచ్చు, ఎవరితో అయినా సరే, అది ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే, ఎటువంటి సిచ్యువేషన్లో అయినా సరే, ఒక హ్యూమన్ బీయింగ్గా మనం థింక్ చేసినప్పుడు మనం ఏది చేస్తున్నామో అది మనకి రైట్, కానీ అది అవతల వాళ్ళకి రాంగ్ అవ్వచ్చు. అప్పుడు మనం చాలా ఈజీగా చెప్పేస్తాం, ఏంటంటే, దట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అండ్ దిస్ ఈజ్ మై ఒపీనియన్, సో నో జడ్జ్మెంట్స్. బట్ మనందరినీ జడ్జ్ చేసే
ఒక జడ్జి ఉన్నాడు. ఆయన చాలా న్యాయవంతుడు. ఆయన ఏదైనా చెప్పారు అంటే దట్ ఈస్ వెరీ క్లియర్ అండ్ దట్ వుడ్ బి వెరీ పర్ఫెక్ట్. సో మన జీవితంలో మన వాక్యం ఎందుకు వినాలి అంటే మనం ఒక మంచి దారిలో నడవడానికి, మనము ఒక గుడ్ పాత్లో ముందుకు వెళ్ళాలి. మన లైఫ్ని, మన చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్ అన్నిటితో మనం సమాధానంతో ముందుకు వెళ్ళాలి అంటే మనకు ఆయన వాక్యం కావాలి. నువ్వెప్పుడైతే ఆయన వాక్యాన్ని వింటావో అప్పుడు నీలో ఉన్న ప్రతి డ్రాబ్యాక్ నీకు తెలుస్తుంది. నువ్వెప్పుడైతే ఆయన వాక్యాన్ని వింటావో అప్పుడు నువ్వు చేస్తున్నది నిజంగా రైటా, ఆర్ ఇన్ యువర్ ఒపీనియన్ అది రైటా, లేదా ఇన్ అదర్స్ ఒపీనియన్ అది రైటా అనేది నీకు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన మాట ఏదైతే ఉందో అది చాలా ట్రూ అండ్ క్లియర్ ఆల్వేస్. సో ఈ చిన్న భాగము, ఈ చిన్న మాట, ఈ చిన్న అండర్స్టాండింగ్ మన జీవితాలని మార్చునుగాక. ఇప్పటి నుండి మన వేస్ అన్నిటినీ మన ఓన్ ఒపీనియన్స్తో కాకుండా ఆయనతో టాలీ చేసుకుందాము. ఆయన మాటతో టాలీ చేసుకుని మన లైఫ్స్ని లీడ్ చేసుకుందాము. చిన్న ప్రార్థన చేసుకుందాం అలాగని చెప్పి. తండ్రి, నీకు స్తోత్రమయ్యా. ప్రభువా, ఇచ్చిన వాక్యానికై నీకే స్తోత్రాలు నా తండ్రి. నిజమే అయ్యా, మా జీవితంలో మేబీ ఇన్ అవర్ ఒపీనియన్స్ మేము మంచి వాళ్ళం కావచ్చు, కానీ తండ్రి ఎప్పుడైతే నీ వాక్యం ఒక నరుని దగ్గరికి వస్తుందో అప్పుడు మాత్రమే ప్రభువా మేమెంత తప్పు చేశామో, మేమెంత గొప్ప పాపులమో మేము తెలుసుకోగలుగుతాము. ఆ వాక్యము మరింతగా మా జీవితాల్లోకి వచ్చునుగాక, మరింతగా మా హృదయాలలో పదిలమై ఉండునుగాక. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్.